యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం యేసు నామంలోని శక్తి అనే అంశం 15వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు విశ్వాసంలోని శక్తి. అసలు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే విధేయత. విశ్వాసం అంటే దేవుని యొక్క అధికారాన్ని గుర్తించడం అన్నమాట. మీరు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 13 లేదా 8వ వచనం నుంచి మీరు చదివితే అక్కడ శతాధిపతి యేసుప్రభు దగ్గర వస్తాడండి. మా సేవకుడు చాలా బాధపడుతున్నాడు పక్షవాతంతో అని చెప్పగానే యేసుప్రభు అంటారు, నేను మీ ఇంటికి వచ్చి మీ సేవకుడిని స్వస్థపరుస్తాను. ఎంత వినయం చూడండి యేసుప్రభుకి. ఆయన అసలు యూదుడు కాదు, అంటే మన మాటల్లో చెప్పాలంటే క్రిస్టియన్ కాదు, ఎవరో అన్యుడు అన్నమాట. మా సేవకుడికి బాలేదంటే నేను మీ ఇంటికి వచ్చి మీ సేవకుడిని స్వస్థపరుస్తాను. ప్రభు నాతో కూడా చెప్పారు, మీకు అభిషేకం ఇచ్చినప్పుడు స్వస్థపరచడానికి మీరు అందరికీ అవైలబుల్గా ఉండాలి. ఉన్న వాళ్ళకి డబ్బు ఇచ్చే వాళ్ళకి కాదు. ఒక సేవకునికి బాలేదంటే నేను వచ్చి స్వస్థపరుస్తానంటే శతాధిపతి అంటాడు, వద్దు ప్రభా, శతాధిపతి అంటే 100 మంది రోమా సైనికులకి పెద్ద అన్నమాట. నా క్రింద 100 మంది ఉన్నారు, నువ్వు కూర్చో అంటే కూర్చుంటారు, లే అంటే లేస్తారు, ఇక్కడ వెళ్ళంటే అక్కడ వెళ్తారు. అంటే నా మాటకి విధేయిస్తున్నారు. వాళ్ళు నా కింద ఉన్నవాళ్ళు నాకు లోబడి ఉంటున్నారు నా అధికారానికి. మీరు సర్వాధికారి ప్రభా, ఈ విశ్వాధిపతివి నువ్వు ఒక్క మాట చెప్తే రోగాలు కూడా మీకు విధేయిస్తాయి. ఒక్క మాట చెప్పండి. ఎంత విశ్వాసం! నీ విశ్వసించినట్లు జరుగునుగాక అంటారు యేసు ప్రభు. ఇంటికి వెళ్తే ఆయన సేవకునికి స్వస్థత అన్నమాట. ఎన్నో విషయాలు ఉంటాయండి నేర్చుకోవాలంటే. ఆ పని ఆయనకి బాగాలేకపోతే ఈయన ఎంత శ్రద్ధ తీసుకొని వచ్చారు యేసు దగ్గరికి. అంటే మన ఇంట్లో పని వాళ్ళని మన ఎట్లా ప్రేమించాలి, శ్రద్ధ కలిగి ఉండాలి అన్నమాట. శతాధిపతి నుంచి ఏం నేర్చుకోవాలంటే దేవుని యేసు ప్రభు యొక్క అధికారాన్ని గుర్తించాడండి. ఆయనకు అన్నిటి మీద అధికారం ఉంది, మీ మీద, నా మీద. ఆ తర్వాత పరలోక భూలోక పాతాళ లోకంలో ఆయనకి విధేయించాలి అని దేవుడే నిర్ణయించాడు. ఫిలిప్పీ 2లో నేను మనం చదువుకున్నాం కదా, దయ్యాలు వెళ్ళండి అంటే వెళ్ళిపోతున్నాయి. మార్క్ 5లో ఒక వ్యక్తిలో 6000 దయ్యాలు అన్నమాట. దళం అంటే మిలిటరీ టర్మ్, లీజన్. 6000 వెళ్ళిపోండి అనగానే అవి వెళ్ళిపోతాయి అన్నమాట. ప్రార్థిస్తాయి, అయ్యా అగాధంలోకి వెళ్ళమని అనకండి, పందులోకి వెళ్ళడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అంటే సరే వెళ్ళిపోండి. అవి కూడా విధేయత చూపిస్తాయి అన్నమాట. అంటే విశ్వాసం అంటే దేవుని అధికారాన్ని గుర్తించాలి. ఆయన అంత సార్వభౌముడు, రాజు, రాజులకి రాజు, ప్రభులకు ప్రభు, క్రీస్తు రాజు. ఆయనకి లోబడి ఉండాలి. ఇంకా దేవుని అధికారాన్ని గుర్తించి ఆయనకి మనం ఏం చేయాలంటే విధేయించాలి. రాజు శాసనాలు చేసినప్పుడు మరి ఈ లోకంలో మరి భారతదేశ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ఉంటుంది కదండి. అయితే నిన్ననే మనకి రిపబ్లిక్ డే, మన ఓన్ కాన్స్టిట్యూషన్. మనం ఏం చేయాలి? దానికి లోబడి ఉండాలి కదా. మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, కొన్ని హక్కులు ఉన్నాయి అన్నమాట. బాధ్యత, భారతదేశాన్ని మనం ఎప్పుడు గౌరవించాలి, కాపాడాలి. ప్రతి ఒక్కరూ ఎవరి పని వాళ్ళు చేయాలి. స్కూల్లో కూడా నేను చెప్తాను, జెండా ఎగరవేయడం అంటే ఒకరోజు కాదు, మీ పని మీరు కరెక్ట్గా చేయండి. దేశాన్ని దోచుకోకుండా ఏం జీతం తీసుకుంటున్నారో సరిగ్గా నమ్మకంగా పనిచేయండి. పిల్లలకి చెప్తాను, మీరు విధేయించి మంచిగా చదువుకోండి. దేశానికి మీ కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది చాలా ముఖ్యం. ప్రతిరోజు జెండా ఎగరవేసినట్టుగా నీతిగా మీ పని మీరు చెయ్యండి. అదే దేశాన్ని గౌరవించడం. బైబిల్లో కూడా అదే చెప్తారు, మీ దేశాన్ని మీరు గౌరవించాలి, అధికారులకు లోబడి ఉండాలి. ఇంకా అంత పెద్ద దేవునికి మనం ఏం చేయాలి? లోబడి ఉండాలన్నమాట. విధేయత. విశ్వాసం అంటే విధేయత అని రాసుకోనండి మీరు. అబ్రహాం చూద్దామండి. దేవుడు ముందు పిలిచిన మిషనరీ అన్నమాట అబ్రహాం. ఆదికాండం 12వ అధ్యాయంలో
అబ్రాహాం ఒక ఊరు అనే ప్రాంతంలో ఉంటాడు, మెస్పటోమియాలో. ఇప్పుడు అది ఇరాక్లో ఉంటుందండి. దేవుడు పిలుస్తారు, ఇదో నీ తల్లిదండ్రులు, పుట్టిన ఇల్లు, మీ అన్నీ కూడా విడిచిపెట్టి చుట్టాలు నేను చూపించిన చోటికి రా అన్నప్పుడు అబ్రాహాము దేవుడు చెప్పినట్లుగా బయలుదేరాను. అన్నీ విడిచిపెడతాడు. 75 సంవత్సరాల వయసులో వాళ్ళ నాన్న ఉంటాడు, మరి తమ్ముడు, ఇంకో తమ్ముడు, పిల్లలు, ఆ తర్వాత పెద్ద ఆస్తి, చాలా పని వాళ్ళు, అన్నిటినీ విడిచిపెట్టి దేవుణ్ణి విధేయిస్తాడనమాట. అది ఆయనకి నీతిగా ఎంచబడింది. నీతిమంతులు అంటే దేవుని వాక్యానికి విధేయత చూపించేవాళ్ళు. లూకా 1:6 మీరు చదివితే జకర్యా, ఎలిజబెత్ అమ్మలు దేవుని ఆజ్ఞలకు లోబడి దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు. నోవా నీతిమంతుడు, దేవుడు చెప్పినట్లుగా ఓడ చేసుకున్నాడు అన్నమాట. ఓడ చేసుకోవడం అంటే ఈ వాక్యం ప్రకారం మనం జీవిస్తూ మన చుట్టూ కూడా ఓడ కట్టుకోవాలి. లేకపోతే ఈ సంవత్సరం చాలా చాలా డిజాస్టర్స్ జరుగుతాయి. ఇప్పుడున్న వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ సమయానికి ఉండకపోయినా పర్వాలేదు, కానీ నిద్రలో భూకంపం వచ్చినా లేచేసరికి పరలోకంలో ఉండాలి. ధనికుడిలాగా నరకానికి వెళ్ళకూడదు. లాజర్ లాగా మనం పరలోకానికి వెళ్ళాలి. ఎప్పుడైనా పర్వాలేదు. ఎవరు ఈ లోకంలో ఉండరండి. యేసు ప్రభువే ఉండలేదు, ఏ వ్యక్తి ఉండరు, అందరూ వెళ్ళాల్సిందే. అక్కడి నుంచే వచ్చాము. ఇక్కడ శరీరంలో కొన్ని రోజులుండి మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. కనుక మనం ప్రతిరోజు మన ప్రయాణము పరలోకం వైపు ఉండాలి, ఆత్మలో జీవించాలన్నమాట. అయితే అబ్రహాం విధేయించాడండి. అది ఒక అబ్రహాం విధేయత. మీరు అలా చదవండి, 12వ అధ్యాయం నుంచి ఆదికాండంలో 22 వరకు చదవండి. ఎలా విధేయించాడు దేవునికి. అందువల్ల దేవుడు అన్నారు, నా స్నేహితుడు అబ్రహాం అని చెప్పారు, నా ఫ్రెండ్ అని చెప్పాడనమాట. యెషయా 41:8 ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఒక్కొక్కరి విధేయత మనం చూద్దామండి. ఏదైనా పొందుకున్నారనంటే వాళ్ళలో ఉన్న విశ్వాసాన్ని బట్టి, అంటే విధేయతని బట్టి వాళ్ళు పొందుకున్నారనమాట. జైలర్ అపోస్తుల కార్యాలు 16:31 మరి ఆ పౌలుని అడుగుతారనమాట, మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలి? ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, మీరు మీ కుటుంబం రక్షించబడుతుంది. అంటే యేసుక్రీస్తు బోధించిన దానిని మీరు పాటించండి, అప్పుడు మీకు రక్షణ. గాంధీ గారు ప్రతిరోజు లేచి మత్తయి 5, 6, 7 అధ్యాయాలు చదువుకునేవాళ్ళంట. అక్కడ యేసుప్రభు బోధిస్తారు, శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులని పిలువబడతారు. అందరితో ప్రశాంతంగా శాంతిగా జీవించాలి, ఎవరికి హాని చేయకూడదన్నమాట. అది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం అంటే ఆయన వాక్యాన్ని విధేయించడము అని అర్థం చేసుకోండి మీరు, ఓకేనా? మరి అలా విశ్వాసం ఉంచి పొందిన వాళ్ళు ఎవరెవరు మనం చూద్దామండి. ఈరోజు ముఖ్యంగా మనం ఏలియా, ఎలీషాలను గురించి కొంచెం ధ్యానించుకుందాము. ఎలీషా ఇంతకుముందు కూడా మనం చదివాం కదా, 2వ రాజుల గ్రంథంలో ఎలీషా వస్తాడండి. 2వ అధ్యాయం నుంచి, 2వ రాజులు 2వ అధ్యాయం నుంచి మీరు చదువుకోండి. 6వ అధ్యాయం వరకు కూడా చదువుకోవచ్చు. అయితే అక్కడ ఏలియాని దేవుడు పరలోకానికి తీసుకొని వెళ్తారండి. అప్పుడు ఆ ఏలియా యొక్క అభిషేకం ఎలీషాకి 2 అంతలుగా వస్తుందన్నమాట. ఎందుకంటే 5 సంవత్సరాలు నమ్మకంగా గురువు గారికి ఆయన సేవ చేస్తాడనమాట. నేను చెప్పానా, నమ్మకంగా నిన్నటి దినాన పౌలుకి తిమోతి, తీతు చాలా నమ్మకంగా పనిచేస్తారు. అందువల్ల చిన్న వయసులో తిమోతిని ఎఫెసు చుట్టూ ఉన్న సంఘాలకి బిషప్గా అపాయింట్ చేసి ఎలా సంఘాన్ని నడపాలి అని తిమోతి మొదటి లేఖ రాస్తాడండి. 2వ లేఖేమో ఆయనని గొడ్డలితో నరికే ముందు రోమ్లో క్రీస్తు శకం 67లో అప్పుడు తిమోతి 2వ లేఖ రాస్తాడనమాట. మొదటి లేఖ కాపరి లేఖ అంటారు, తిమోతి లేఖలు. ఆ తర్వాత తీతు కాపరి లేఖలు, అంటే సంఘాన్ని నడిపించే వాళ్ళు ఎలా ఉండాలి, ఈ లక్షణాలు ఉన్న వాళ్ళనే సంఘ కాపరులుగా మీరు నియమించండి, అపాయింట్ చేయండి అని చెప్తారు. ఎలీషా కూడా ఏలియాకి శిష్యుడుగా 5 సంవత్సరాలు సేవ చేస్తాడు. అప్పుడు ఏలియా పోయేటప్పుడు అడుగుతాడు, ప్రభు నన్ను పరలోకానికి తీసుకెళ్తున్నారు, నీకేం కావాలో కోరుకో అంటే, మీ అభిషేకంలో నాకు 2 అంతల అభిషేకం కావాలి. ఎంత మంచి కోరిక, అలా మీరు కోరుకోవాలి. అభిషేకం అంటే పరిశుద్ధ ఆత్మ శక్తి అండి.
టెంపరేచర్ చూడండి 100 degrees 200 1500 degrees అట్లా కదా. అలాగే పరిశుద్ధాత్మ శక్తిని అభిషేకం అంటారు. ద పవర్ ఆఫ్ గాడ్స్ పవర్, హౌ మచ్ యూ రిసీవ్, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ అనాయింటింగ్ అనమాట. అది దేని మీద నిన్న కూడా చెప్పాను, ఎంతగా విధేయిస్తే అంత. ఎలీషా అంటాడు నాకు 2 అభిషేకం కావాలి అని చెప్తాడనమాట. అప్పుడు నేను అలా పరలోకాన్ని పోవడం నువ్వు చూస్తే నీకు వచ్చేస్తుందని అలా మాట్లాడుకుంటుంటారండి. పరలోకం నుంచి అగ్ని రథాలు వస్తాయి, అగ్ని గుర్రాలు నడుపుతూ ఉన్నాయి, అగ్ని దేవదూతలు. అప్పుడు ఏలియాని దేవుడు గాలి, సుడిగాలి అంటే పరిశుద్ధాత్మ అనమాట, గాలి ఆ అగ్ని రథంలో కూర్చోబెట్టి అగ్ని గుర్రాలు అగ్ని దేవదూతలు నడుపుతుంటే పరలోకానికి ఆయనను తీసుకొని వెళ్తారనమాట. అది అండి. అలా ఈయన ఎండు చూడండి, ఏలియా దేవుని కొరకు ఎంత గొప్ప కార్యాలు చేశాడు. అప్పుడు అలా వెళ్తున్నప్పుడు ఆయన పై అంగి కింద పడుతుందండి, అది తీసుకుంటాడు ఎలీషా. అంటే ఆయన అభిషేకం 2 వచ్చిందనమాట. వాళ్ళు యోర్దాను ముందు దాటేటప్పుడు దారి కావాలి కదా, ఏలియా ఇట్లా కొడతాడనమాట తన పై అంగితో తీసుకొని, దారి వచ్చేస్తుంది, నడుచుకుంటూ వెళ్తారు. చూడండి దేవుడు అంత గొప్ప కార్యాలు చేస్తారండి. ఆయనకి ఎంత విధేయిస్తే, ఒక వ్యక్తి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేశారంటే ఆ వ్యక్తి దేవునికి అంత విధేయత చూపిస్తున్నాడు అనమాట. ఇప్పుడు అదే ఏలియా అంగిని తీసుకొని ఎలీషా ఇలా యోర్దాన్ని కొట్టగానే యోర్దాన్ మళ్ళీ దారి వస్తుందండి. అప్పుడు ఈయన ఇలా అలా నడుచుకుంటూ ఎరికోకి వచ్చేస్తాడనమాట. ఎరికోకి వచ్చినప్పుడు ప్రజలు చెప్తారు, అయ్యా ఈ నీళ్ళు మంచివి కాదు, ఇవి తాగితే స్త్రీలకి అబార్షన్ అవుతుంది. అప్పుడు ఆయన అంటాడు, కొత్త పిడతలో కొంచెం ఉప్పు తీసుకొని రండి అని. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో స్ప్రింగ్ ఊట అంటారు కదా, అక్కడ వేస్తాడనమాట. అయితే ఏంటి ఇక్కడ మనం నేర్చుకోవాలంటే, వాళ్ళకి నీళ్ళు మంచివి కాదు, నీళ్ళు బాగా కావాలి. ఆయనలో ఉన్న దేవుడు ఎలీషాతో మాట్లాడతాడనమాట. వాళ్ళని పిడతలో ఉప్పు తీసుకొని రమ్మను, కొత్త పిడతలో అక్కడ వేసేయి, అప్పుడు ఆ నీళ్ళు మంచిగా మారిపోతాయి. అప్పుడు ఆయన అదే చెప్తాడండి. ఒక విధవరాలు కూడా ఇప్పుడు 4వ అధ్యాయానికి వస్తే, అదిగో అప్పుల వాళ్ళు వచ్చి నా కొడుకుని తీసుకొని వెళ్తా అన్నారు. ఏముందమ్మా నీ దగ్గర అంటే పిడతల నూనె, ఖాళీ కుండలు తెచ్చుకొని అందులో పోసేసి ఆ నూనె అమ్ముకొని అప్పులు తీర్చేసి మీరు సుఖంగా ఉండండి. తన సొంతగా చెప్పలేదండి, లోపల దేవుడు ఏం చెప్తున్నారో విని దాన్నే చెప్తున్నాడు అనమాట. అందువల్ల దేవుని మాట చెప్పాడు కాబట్టి దేవుడు అక్కడ అద్భుతం చేస్తున్నాడు. ఇలా చెప్పు అంటే చెప్తున్నారనమాట. ఎలా ప్రభువా, ఆ చిన్న పిడతలో నూనె ఖాళీ కుండల్లో ఎలా అని ఈయన ప్రశ్నించలేదు, ఆమె కూడా ప్రశ్నించలేదన్నమాట. షూనేం వనిత ఎలీషా ప్రవక్తకి వాళ్ళ ఇంటి పైన ఒక గది కట్టించినప్పుడు ఆమె మనకింత మేలు చేస్తుంది కదా. గెహాజీ సేవకునితో అంటాడు, మనం కూడా ఏమన్నా మేలు చేస్తే బాగుంటుంది అంటే, అప్పుడు గెహాజీ చెప్తాడు ఆమెకు పిల్లలు లేరని. వెంటనే దేవుడు చెప్తారు, ఈ మాట చెప్పు ఎలీషా, వచ్చేడాది నాటికి ఆమె కౌగిట్లో బిడ్డ ఉంటాడని చెప్పు అని. ఎలీషా సొంతగా చెప్పలేదండి, దేవుడు చెప్పిందే ఆయన చెప్తున్నారనమాట. అంటే దేవుని మాటకి విధేయత చూపిస్తున్నారు. అది విశ్వాసం. అంటే మీరు దేవుణ్ణి విశ్వసిస్తే, నిజంగా విశ్వాసంగ్రహంలో చెప్తాం కదా, పరలోకాన్ని భూలోకాన్ని సృష్టించిన దేవుడు అంటే పాత నిబంధన అన్నమాట. 10 ఆజ్ఞలు నిర్గమకాండం 20వ అధ్యాయం నుంచి మీరు చదివితే దేవుని మాటని, ఆ తర్వాత యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాం. యేసు ప్రభు చెప్పింది 4 సువార్తలు. తర్వాత పరిశుద్ధాత్మను విశ్వసిస్తున్నాం. పరిశుద్ధాత్మ అంటే అపోస్తుల కార్యాల నుంచి అన్నమాట. ఎంత విధేయత మనం చూపిస్తామో అంతగా దేవుడు మన ద్వారా అద్భుతాలు చేస్తారండి. ఇక్కడ మరి షూనేం వనితకి ఎలీషా చెప్పినట్లుగానే కొడుకు పుట్టాడు. ఎలీషా మాట కాదండి, అది దేవుడు మాట్లాడుతూ ఉన్నారనమాట. ఇంకా 5వ అధ్యాయానికి మీరు వచ్చినట్లయితే అక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఉన్నాడు ఎలీషా. ప్రక్కన సిరియా దేశం, మన భారతదేశానికి శ్రీలంక లాగా అనుకోండి. సిరియా సైన్యాధికారికి కుష్ఠ. అప్పుడు స్వస్థత కొరకు ఇక్కడికి వస్తాడనమాట. ఎలీషా దగ్గరికి వస్తాడు. ఎలీషా ఇంటి ముందు నిలబడతాడు. సైన్యాధికారి అంటే ఎంత పెద్ద పొజిషన్ అండి, చాలామంది ఆయన వెనకాల ఉంటారు. ఇప్పుడు సీఎం వస్తే ఎట్లా అలా. ఎలీషా ఇల్లు మామూలు చిన్న ఇల్లు అనమాట. కానీ దేవుడు ఎలీషాతో చెప్తారు, నువ్వు బయటికి వెళ్ళొద్దు, నువ్వు ఆయన మీద చేయబెట్టి ప్రార్థించొద్దు, కుష్ఠ అని వచ్చాడు,
నువ్వు లోపలే ఉండి నా మాటలు చెప్పు ఆయనకి నీ సేవకుని ద్వారా. ఎలీషాకు ఒక సేవకుడు ఉంటాడు, గెహాజీ. అదిగో సైన్యాధికారి, సిరియా సైన్యాధికారి నామాన్ వచ్చాడు కుష్ఠాన్ని స్వస్థత కొరకు. ఆయనకి ఇలా చెప్పయ్యా, నీవు యోర్దాన్ నదిలో 7 సార్లు మునుగు, నీకు స్వస్థత కలుగుతుంది అని. దేవుని మాటగా మరి ఏదైతే దేవుడు చెప్పాడో అదే చెప్తాడండి ఎలీషా. గెహాజీ వెళ్ళి చెప్తే ఆయనకి ఇంకా ఈగో వాజ్ హర్ట్ అనమాట, అహంకారం. ఎలీషా వస్తాడు, నన్ను గౌరవంగా లోపల తీసుకెళ్తాడు, ఒక సీఎం వచ్చారనుకోండి అలా అనమాట. కనీసం బయటికి వచ్చి నాకు అనారోగ్యం ఉన్న చోట చేయబెట్టి ప్రార్థిస్తాడు అనుకున్నాను. అలా సేవకుని ద్వారా చెప్పి పంపిస్తాడా ఏంటి? యోర్దాన్ నదిలో ఎందుకు మునగాలి? మా దేశంలో కూడా ఉన్నాయిలే, సిరియా క్యాపిటల్ దమస్క్ అనమాట. ఆ నదులేవా దమస్క్లో, అక్కడికి వెళ్ళి మునుగుతారు. ఎంత కోపం వస్తుందంటే ఇంకా వాళ్ళకి చెప్తాడనమాట సైనికులకి, రథాలని వెనక్కి తిప్పండి, పదండి వెళ్దామని. వెళ్తూ ఉంటే దారిలో వస్తుందండి యోర్దాన్ నది. అప్పుడు ఆయన ప్రక్కన వాళ్ళు చెప్తారు, పెద్ద పని చెప్పలేదు కదా గురువు గారు, ఆ ప్రవక్త చిన్నదేగా 7 సార్లు మునగమన్నారు, మునిగితే ఏం పోతుంది? ఆ లోపలికి వచ్చి తగ్గిపోతుందండి ఆయన కోపము, అహంకారం తగ్గిపోయి దిగుతాడు, రథం దిగుతాడు. యోర్దాన్ నదిలో 6 సార్లు మునుగుతాడు, ఏం జరగదన్నమాట. 7వసారి మునగానే ఆయన దేహం అంతా కూడా కుష్ఠపోయి సుందరంగా అయిపోతుందంట. అప్పుడు ఆయనలో ఒక తగ్గింపు, కనువిప్పు కలుగుతుంది. నన్ను చూడకుండానే ఆయన ఒక మాట చెప్తే జరిగింది. సిరియాలో ఎన్ని డాక్టర్స్, ఎంతమంది డాక్టర్స్, ఎంత డబ్బండి సైన్యాధికారి, నయం కాదు, నేను తప్పకుండా వెళ్ళాలి, ఈ దేవుడు గొప్ప దేవుడు. మళ్ళీ చెప్తాడు వెనక్కి వచ్చేసి, అప్పుడు అయ్యా ఇప్పుడు ఈ భూమి మీద యావే దేవుడు తప్ప ఇంకొక దేవుడు లేడని నేను గ్రహించాను, ఇప్పటి నుంచి నేను కూడా ఆయనని ఆరాధిస్తా అని చెప్తాడనమాట. అంటే దేవుని మాటకి లోబడ్డాడండి. మనుషులకి వాళ్ళ అధికారానికి ఆయన భయపడలేదన్నమాట. అందువల్ల అద్భుతాలు జరిగాయి. మీరు ఏలియా చదివితే ముందు ఆయన గురించి చెప్పాల్సింది 1 రాజులు 17వ అధ్యాయం. ఒకప్పుడైతే ఎంత ఇష్టమో నాకు ఏలియా గురించి మాట్లాడడం అన్నమాట. అక్కడ భయంకరమైనటువంటి దినాలండి. ఇజ్రాయెల్ దేశాన్ని అహాబ్ రాజు పరిపాలిస్తున్నాడు. ఆయన భార్య జెజబెల్ ఇజ్రాయెల్ దేశంలో యాజకులందరినీ చంపిస్తుందండి. వాళ్ళ పుట్టింటి నుంచి బాలు విగ్రహాలని తీసుకొని వచ్చి అషేరా అన్నీ 850 అన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి యూద మతంలో ఉన్న యాజకుల్ని చంపించేసి మరి అక్కడే ఆ సినగోగ్ సమాజ మందిరాలు అంటారు, అక్కడ ఆ విగ్రహాలని పెట్టి వాళ్ళ ప్రవక్తల్ని అక్కడి నుంచి 850 మందిని తెచ్చి అక్కడ విగ్రహారాధన చేపిస్తూ ఉందన్నమాట. దైవజనులకి భయం, ఒక భయంకరమైనటువంటి ఈవిల్ స్పిరిట్. జెజబెల్ అంటే బైబిల్ డిక్షనరీలో చూశానండి, ప్రిన్సెస్ ఆఫ్ సేటన్, అంటే సైతాన్ యొక్క రాకుమార్తె అని ఉంటుందన్నమాట. అందువల్లనే చంపడం 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 అన్నమాట, దైవజనులని చంపడం. అప్పుడు పాత నిబంధనలో శరీరంలో చంపితే ఇప్పుడు ఆత్మని చంపడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి స్పిరిట్ అన్నమాట. అయితే డెలీలా స్పిరిట్ అదేంటంటే సంసోన్ ఎలా చేసిందండి, మోసపుచ్చుతుంది అన్నమాట. ప్రేమ ఉన్నట్టు చేసి చేసి నీ బలం ఎక్కడ ఉంది, మోసకరమైన ఆత్మ. అందుకే జాగ్రత్తగా ఉండాలి. డెలీలా లాంటి స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ జెజబెల్ అన్నమాట, రాజు సింహాసనం మీద ఉంటాడు, పప్పెట్ అన్నమాట. అహాబ్ రాజు అధికారం ఈమె చేతిలో ఉంటుంది. మీరు ఎక్కడైనా చూసారా, మెయిన్ పర్సన్ చేయిలో కూర్చుంటే ఒక స్త్రీ కంట్రోల్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఆ స్పిరిట్ని జెజబెల్ స్పిరిట్ అంటారు. భయపెట్టడం, అందరినీ చంపడం అన్నమాట. అలాంటి సమయంలో ఏలియా ఎప్పుడు దేవుని దగ్గరే ఉంటాడండి, దేవుని సన్నిధిలో ఉంటాడు. దేవుడు చెప్తారు, నువ్వు అహాబ్ రాజు దగ్గరికి వెళ్ళి మాట చెప్పు. అలాగే ప్రభు అని వచ్చి అహాబ్ రాజు దగ్గర చెప్తాడు. కొలువులో ఉంటాడు అహాబ్ రాజు, అక్కడంతా మరి మంత్రులు పెద్దలు ఉంటారు రాజకొలువులో. ఈయననేమో ఒక దుప్పటి కంబళి కప్పుకొని నడుంకి
బెల్ట్ ఉంటుంది అంతే. ఇదిగో నేను చెప్పిననే తప్ప ఈ దేశంలో కొంతకాలం వాన మంచు కురవదు అని చెప్తే వాళ్ళు నవ్వుంటారనమాట. పిచ్చివాడ, ఆయన చెప్తే ఏంటి మంచు వాన కురిసేదని. కానీ అలాగే 3.5 సంవత్సరాలు వర్షం ఉండదండి. చాలా కరువు అన్నమాట. దేవుని మనసే కరిగిపోతుంది. అయ్యో వాళ్ళు విగ్రహారాధన చేస్తున్నారని వర్షం ఆపాను, తినడానికి లేకుండా అయిపోయింది. మళ్ళీ ఏలియాకి చెప్తాడు, నువ్వు వెళ్ళి అహాబ్రాజుకి కనబడయ్యా, కనబడి ఇలా చెప్పు అని. అలాగే ప్రభా అని వెళ్తాడు. వెళ్తే 3.5 సంవత్సరాల తర్వాత ఏలియాని చూసి అహాబ్రాజు అంటాడు, యూ ట్రబుల్ మేకర్, నీ పీడ పట్టి మాకు వర్షాలు లేకుండా ఉన్నాయి. అప్పుడు ఏలియా అంటాడు, నా పీడ కాదయ్యా, నీ పీడ పట్టింది. రేపు కార్మెల్ కొండ మీద ప్రజల్ని అందరినీ హాజరుపరచండి, నేను చెప్తాను అని. అలాగే జెజబెల్ రాణి పోషిస్తుంది కదా బాలు ప్రవక్తల్ని, 450 మందిని, 400 మంది అషేరా వాళ్ళని కూడా రమ్మనండి. అయితే 450 మంది మాత్రం వస్తారండి. అప్పుడు వాళ్ళని బలిపీఠం కట్టి బలి ఎద్దు ముక్కలు కోసి పెట్టి, మీరు అందరితో ఆరాధింపజేస్తున్నారు కదా బాలుదేవుణ్ణి, మీరు ఇట్లా అగ్ని ముట్టించకుండా ఆ దేవుణ్ణి అగ్ని పంపమని అడగండి. ఒకవేళ అగ్ని పంపిస్తే ఆయనే నిజమైన దేవుడు. ఎవరు అగ్ని పంపిస్తారో ఈ బలికి వాళ్ళే నిజమైన దేవుడు. ఇజ్రాయేల్ ప్రజల్ని కూడా అడుగుతాడు, సరేనా అంటే వాళ్ళు సరే అంటారు. ఎంతకాలం మీరు ఇద్దరు దేవుళ్ళని ఆరాధిస్తారు? పరలోకంలో ఉన్న దేవుడు పరమాత్మ దేవుడు అయితే ఆయనను ఆరాధించండి. ఇదిగో ఇలా ఈ బాలు దేవుడు అయితే ఆయనను ఆరాధించండి. ఎవరు అగ్నిని పంపిస్తారో వాళ్ళే నిజమైన దేవుడు. పరలోకం నుంచి అగ్నిని పంపించాలి, ఎందుకంటే దేవుడు పరమాత్మ పైన ఉంటారు కదా. సరే అంటారు. వీళ్ళు 450 మంది బలిపీఠం మీద ఎద్దుని కోసిపెట్టి అగ్నిని పంపించండి, అగ్నిని పంపించండి అని ప్రొద్దున నుంచండి, ఉదయం అంటే 6 నుంచి మధ్యాహ్నం 3 వరకు ఏం జరగదు. అప్పుడు ఏలియా అంటాడు, మీ టైం అయిపోయింది, ఇప్పుడు నా టైం వచ్చేసింది. 1 రాజులు 18:36 మీరు చదవండి. 17, 18 ఒకేసారి చదవండి, సరేనా? అప్పుడు ఆయన ప్రార్థన చేస్తాడు. ఏలియా ముందుగా బలిపీఠాన్ని కడతాడు. ఇజ్రాయేల్ 12 గోత్రాల గుర్తుగా 12 రాళ్లతో ఆ బలిపీఠాన్ని మరమ్మతు చేస్తాడు. ఎద్దును కోసి ముక్కలు అక్కడ పెట్టేసి ఇంకా ప్రార్థిస్తాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవ, ఇప్పటి వరకు నేనేం చేశానో అది మీరు చెప్పినట్లుగా చేశాను. ఈ ప్రజలు 2 విషయాల్ని వాళ్ళు గుర్తించాలి. మీరు దేవుడు సృష్టికర్త అని, ఇజ్రాయెల్ దేవుడని, ఆ తర్వాత నేను మీ యొక్క సేవకుడని. లెట్ దీస్ పీపుల్ రియలైజ్ దట్ యు ఆర్ ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ ఐ ఆమ్ యువర్ సర్వెంట్. ఇప్పటి వరకు నేనేం చేశానో మీరు చెప్పింది చేశాను, నా సొంతగా చేయలేదు. వెళ్ళి రాజు దగ్గర నా గొప్ప చూపించుకోవడానికి వర్షం కురవదు నేను చెప్తే తప్ప అని చెప్పలేదు. దేవుడు ఏది చెప్తే అది చేశాడు. వెళ్ళి అహాబ్ రాజుకి కనబడంటే చేశాడనమాట. మీరు ఏది చెప్పారో నేను అది చేశాను, విధేయించాడనమాట. నీవే దేవుడని ప్రజలు గ్రహించడానికి పరలోకం నుంచి అగ్నిని పంపించి ఈ బలిని దహించి వేయండి. చిన్న ప్రార్థన అండి, 1 నిమిషం అంతే. పరలోకం తెరవబడుతుంది, అగ్ని అలా దిగొస్తుంది, బలిని దహించి వేస్తుంది. దేవునికి అంత విధేయత అనమాట, అంత క్లోజ్, దేవునితో నడుస్తున్నాడు. దేవుడు ఏది చెప్తే అది చేస్తున్నాడు అనమాట. దేవునితో నడవడం అంటే ఆయన వాక్యం ప్రకారం జీవించడం. అగ్ని వచ్చి దహించి వేస్తుంది. అప్పుడు ప్రజలు అంటారు, యావే దేవుడు, యావే ఒక్కడే దేవుడు, పరలోకంలో ఉన్న దేవుడే మా దేవుడు. అందరూ కూడా దేవుని వైపు తిప్పబడతారండి. అది మనం అలా ఎలీషా కూడా అందరికీ ఒక ఆశీర్వాదకరంగా దేవునికి విధేయత చూపించినప్పుడు దేవుడు మనలో ఉండి మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఒక ఆశీర్వాదకరంగా మనల్ని మారుస్తారు. ఆ తర్వాత 3.5 సంవత్సరాలు వర్షం లేదు కదండి. అప్పుడు అహాబ్ రాజుతో మాట్లాడతాడనమాట ఏలియా. అహాబ్ రాజు కూడా చాలా సంతోషం, ఎందుకంటే ఆయన ఇజ్రాయిల్ అబ్రహాం సంతతి అనమాట. మా దేవుడు ఎంత గొప్ప దేవుడు అని ఆయనకి సంతోషం. అప్పుడు రాజుతో చెప్తాడు, మీరు వెళ్ళి భోంచేయండి, నేను కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తాను వర్షం కొరకు, నాకు వర్షధ్వని వినబడుతుంది. 3.5 సంవత్సరాలు వర్షాలు లేవు. వర్షధ్వని అంటే అసలు మేఘాలే లేవు,
కానీ ఆయన అంతరాత్మలో వర్షం పడినట్లుగా విన్నాడనమాట. పరిశుద్ధ ఆత్మ అలా చేస్తారండి. అప్పుడు ఆయన ప్రార్థిస్తాడు. 7 సార్లు ప్రార్థించిన తర్వాత మూరెడంత మేఘం సముద్రం నుంచి పైకి వస్తుంది. తర్వాత ఆకాశం అంతా మేఘాలు కమ్ముకొని వర్షం వస్తుందన్నమాట. ప్రజలు మరి ఎంత సంతోషపడతారు. ఆ వర్షంలో అహాబు ఇంటికి వెళ్ళాలి. అప్పుడు ఏలియా నడుము కట్టుకొని రథం ముందు వర్షంలో అహాబు రాజుకి దారి చూపిస్తాడండి. ఎంత విధేయత అంటే చివరికి ఆయన కొరకు మరి అగ్ని రథాలని పంపించి పరలోకానికి పిలుచుకుంటాడు. స్పెషల్ అన్నమాట. అలాగే మోషే స్పెషల్. ఆయన చనిపోయినప్పుడు దేవుడే సమాధి చేస్తారు. 120 సంవత్సరాలు మంచి ఆరోగ్యంగా ఉన్నాడు మోషే. దేవుని యొక్క మాటకి విధేయత చూపించాడనమాట. అలాగే ఏలియా, ఎలీషాలు, పౌలు, పునీతులు ఎవరైనా కావచ్చు, అపోస్తులు, వాళ్ళ ద్వారా దేవుడు అద్భుతాలు చేశారంటే ఒకే రహస్యం అండి. వాళ్ళు దేవుడు ఏది చెప్తే అది చేశారనమాట. అలాంటి అభిషేకం దేవుడు మీకు ఇచ్చెదరుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మీరు మా నుంచి కోరుకునేది ఒకటే ఒకటి ప్రభా, మీరు చెప్పిన మాటకి మేము లోబడి జీవించాలి. అబ్రహాం దేవుడు చెప్పినట్లుగా చేశాడు. ఆదికాండం 12:4 రాయబడింది, నీ కొడుకుని బలిగా ఇవ్వమంటే అబ్రహాం రెడీగా సిద్ధమై ఇవ్వడానికి వెళ్ళాడు. ప్రభా, నీవు దైవభీతి గలవాడని నేను నమ్ముతున్నాను అని చెప్పారు మీరు. నాయన, నా స్నేహితుడు అబ్రహాం అని చెప్పారు. అలాగే ఏలియా మీరేది చెప్తే అది చేశారు. అందువల్ల ఆయన మాట మీద ప్రభా వర్షాన్ని ఆపేశారు. ఆయన ప్రార్థించినప్పుడు వర్షాన్ని ఇచ్చారు ప్రభా. అగ్ని రథాలని పంపించి ఆయనని మీ పరలోకానికి, మీ సన్నిధికి పిలుచుకున్నారు. ఎలీషా కూడా మీరేది చెప్తే అది చేశాడు. ఒక సైన్యాధికారి అని ఆయనకి భయపడలేదు ప్రభా. మీ మాటలు చెప్పాడు. అందువల్ల మీరు ఆయనని ఆ చుట్టూ ఎక్కడ ఉన్నా కూడా ఎలీషా ఇతరులకు ఒక ఆశీర్వాదకరంగా మారాడు. ఈ సంవత్సరం మమ్మల్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభా. మేము మీ మాటకి లోబడి ప్రభా జీవిస్తూ అనారోగ్యంగా ఉన్న వాళ్ళని తాకినప్పుడు స్వస్థత కలగాలి ప్రభా. తండ్రి, సైతాను బానిసత్వంలో త్రాగుడికి, సినిమాలకి, వ్యభిచారానికి బానిసలైన వాళ్ళకి కట్లు తెగగొట్టబడి విడుదల కలగాలి. కుటుంబంలో సమాధానాన్ని దయచేయండి యేసయ్య. జక్కయ్య ఇంటికి వెళ్ళి ఎలా నేడు ఇంటికి రక్షణ అని చెప్పారు, అలా అందరి కుటుంబాలకి వెళ్ళి అందరి కుటుంబాలని కట్టండి. ఈ సంవత్సరం బైబిల్ సంవత్సరంగా ప్రతి ఒక్కరూ బైబిల్ గ్రంథాన్ని చదివి ధ్యానించి పాటించడానికి కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. అబ్రహాం లాగా, ఏలియా, ఎలీషాల్లాగా, మోషేలాగా దేవుని వాక్యానికి విధేయత చూపించే కృపని, పరిశుద్ధ ఆత్మని దేవుడు మీకు దయచేయుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.